రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం గౌరవప్రద జీవనానికి కట్టుబడి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక తిరుపతిలోని అలిపిరి బస్ డిపో నందు ఏర్పాటు చేసిన దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తోడా చైర్మన్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ క్లీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, హస్తకళాభివృద్ధి చైర్మన్ పసుపురెడ్డి హరిప్రసాద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు స్వేచ్ఛగా ప్రయాణం, సమాజంలో భాగస్వామ్యం, జీవన ప్రమాణాల మెరుగుదల కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ పథకం ప్రారంభమైందని, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా నెలకు 6,000 పెన్షన్, మంచానికి పరిమితమైన వారికి 15,000 వరకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోనే 30,000కు పైగా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని, 40% పైగా వికలాంగత కలిగిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో 5,385 మంది పీహెచ్సీ పాసులు ఉన్న దివ్యాంగులు ఉన్నారని, ఈ పథకం అమలు ద్వారా దివ్యాంగులకు సంవత్సరానికి 12,78 లక్షల ఆదాయం చేకూరనుందని తెలిపారు. సప్తగిరి, అల్ట్రా డీలక్స్ వంటి కొన్ని సేవల్లో 50% రాయితీ కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. అవసరమైన వారికి సహాయకులకు కూడా 50% రాయితీ వర్తిస్తుందని తెలిపారు. బస్సు ప్రయాణ సమయంలో దివ్యాంగులకు సౌకర్యం కల్పించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ర్యాంపుల వినియోగం, ప్రత్యేక సీట్ల కేటాయింపు, ఎక్కడం దిగడంలో సహాయం వంటి అంశాల్లో సిబ్బంది సున్నితంగా వ్యవహరించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మనకి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసెస్లో ఉచిత ప్రయాణం అనేది ఈ దివ్యాంగ శక్తి ఒక ముఖ్య ఉద్దేశం. మనకి సుమారుగా మన జిల్లాలో 794 బస్సు సర్వీసెస్లో 628 బస్సుల్లో వీళ్ళు ఈ దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని దివ్యాంగులందరూ ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మనకి శ్రీశక్తి పథకం బస్సులో ఉన్న బస్సులు అన్నిట్లో కూడా దివ్యాంగ శక్తి పథకం కింద కూడా మనకి అమలవుతుంది. ఇది కాకుండా అదే మనకి సప్తగిరి బస్సెస్లోను, అదేవిధంగా అల్ట్రా లగ్జరీ బస్సెస్లో కూడా ఏదైతే 100% వినికిడి లోపం, అదేవిధంగా 100% మనకి చూపు లేని వాళ్ళందరికీ కూడా మనకి 50% రాయితీతో కూడా ఆ బస్సులను కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు. వాళ్ళతో పాటు సహాయకులు కూడా ఆ బస్సుల్లో 50% రాయితీతో బస్సు టికెట్ వాళ్ళకి జారీ చేయబడుతుంది. ముఖ్యంగా జిల్లాలో సంవత్సరానికి 12,78 లక్షల ఈ పథకం ద్వారా ఈ దివ్యాంగులకి ఆదాయ పరిస్థితి. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కౌంటర్లు పెట్టి అందరికి కూడా ఫెసిలిటేట్ చేయడానికి బస్సు డిపోలో కౌంటర్లు పెట్టమని చెప్పడం జరిగింది. వీల్ చైర్లు బస్ స్టాండ్లు అన్నింటిలో కూడా సఫిషియెంట్ నెంబర్ వీల్ చైర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్సుల్లో ఎక్కడానికి వీలైనంతవరకు ర్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎక్కేటప్పుడు సులభంగా దిగేటప్పుడు సులభంగా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దిగేటప్పుడు కండక్టర్ ద్వారా కొంచెం సహాయం అందించి వాళ్ళందరూ కూడా బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం. మొత్తానికి దివ్యాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి పథకాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసుకోవడం, జిల్లాలో కూడా మనం తిరుపతి జిల్లాలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ చైర్మన్లు అందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఎంతో సంతోషం. దీనికి కూడా మనం అధికారులందరూ కూడా దివ్యాంగులందరికీ కూడా తోడ్పాటునిచ్చి ఈ పథకం సక్సెస్ఫుల్గా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తుంది. దీనికి సంబంధించి పీడబ్ల్యూడీ మనకి ఏదైతే 40% పైబడి ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ కార్డు మనం తెచ్చుకోవాలి. అది అందరి దగ్గర ఇప్పటికే ఉంది. లేని వాళ్ళు 3 రకాలుగా ఇది తెచ్చుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ పోర్టల్లో వెళ్ళి దివ్యాంగ శక్తి పథకం కింద మీరు మీ సదరం ఐడి కొట్టినట్టయితే ఇది జనరేట్ అవుతుంది ఆన్లైన్ పద్ధతిలో. రెండోది వాట్సాప్ మనమిత్ర ద్వారా దాంట్లో కూడా మనకి మన సదరం ఐడి కొడితే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడోది ఆన్లైన్లో చేయలేని వాళ్ళకి మన బస్సు డిపోల్లో కౌంటర్లు పెట్టి అక్కడ కూడా ఫిజికల్గా వాళ్ళకి పరిస్థితిని వెసులుబాటుని కల్పిస్తున్నాం. ఇది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తాం.